పవన్ ఒక ప్రశ్న వేశారు. తను ఇవాళ ఛార్జ్ తీసుకున్నటువంటి సందర్భంగా అటవీ శాఖ వీళ్ళందరితో కూడా సమీక్ష సందర్భంగా ఆ ప్రశ్నలకు ఇప్పుడు ప్రస్తుతం సమాధానాలు ఎత్తుక్కునే పనిలో ఉన్నారు. ఎర్రచందనం ఎలా వెళ్తున్నది, అట్లాగే అటవీ చట్టాల ప్రకారం అమలవుతున్నాయా లేవా అంటే అధికారులు ఏమని చెప్తారు? అటవీ చట్టాలు కరెక్ట్గా అమలు చేస్తే రాష్ట్రంలో చాలా ప్రాంతాలు అటవీ ప్రాంతాలు కానీ మిగిలిపోతాయి. పట్టణాలకి పల్లెలకి లింక్ అయిపోయి ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు ఎప్పుడో పోయినాయి. అవన్నీ నార్మల్ జనారణ్యంలో కలిసిపోయినాయి. అవి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ ఆయన రైట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అధికారులు ఆయనకి సమాధానం చెప్తూ ఉన్నారు, కానీ ఒక రకంగా నాంచాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇంతకుముందు పర్యావరణానికి సంబంధించినటువంటి మీటింగ్స్ పెట్టడం, వివిధ అంశాల మీద తనకి అవగాహన ఉండటం, పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక్కొక్క పాయింట్ని రైట్ చేసుకొచ్చేటటువంటి పనిలో ఉన్నారు.